మటన్ దమ్ బిర్యానీ ఎప్పుడు ఒకటే టేస్ట్తో రావాలి, ముక్కలు కూడా సాఫ్ట్గా కుక్ అవ్వాలి అంటే ఇదే ప్రాసెస్లో చేసేది టెండర్గా సూపర్గా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక హాఫ్ కట్ట పుదీనా, హాఫ్ కట్ట కొత్తిమీర, 3 మీడియం సైజ్ ఆనియన్స్ స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఒక 5 చీల్చుకొని పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని, తక్కువ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ పెట్టుకొని ఆనియన్స్ అన్నీ వేసేసుకొని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ కలర్లో వచ్చేసరికి చల్లారేసరికి కరెక్ట్ బ్రౌన్ ఆనియన్స్ వస్తాయి. మీరు ఎక్కువగా వేపేస్తే మాడిపోయినట్టుంటే టేస్ట్ ఫ్లేవర్ అంతగా బాగోవు. ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు ఒక హాఫ్ కేజీ మటన్ మీడియం సైజ్ తీసుకోండి. మరీ పెద్ద సైజ్ అయితే చప్పగా ఏమి బాగోవు. ఈ సైజు కరెక్ట్గా ఉంటాయి, పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు సరిపడంత ఉప్పు, అలాగే సరిపడంత కారము. కొంచెం కారం ఎక్కువే పడుతుంది, వేసుకోండి. ఇందులోనే కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం బిర్యానీ మసాలా, కొంచెము ధనియాల పొడి కూడా వేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. సరిపడంత పెరుగు, నాకు ఒక కప్పు సరిపోయింది, అంటే 250 ml సరిపోయింది పెరుగు. అందులోనే ఒక హాఫ్ చెప్ప నిమ్మకాయ, అందులోనే బిర్యానీ హోల్ గరం మసాలా, కొత్తిమీర, పుదీనా. నేను కొంచెం వేసాను, మీకు చూపించిన దాంట్లో ఇంకొంచెం పక్కన పెట్టుకోవాలి. అలాగే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ ఇంకొన్ని పక్కన పెట్టుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ మీకు చూపించిన పచ్చిమిరకాయలు అన్నీ వేసేసుకొని ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా వేసేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ ఎలానో వేయం ఇంకెక్కడాను, ఇందులోనే మొత్తం వేసుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు బాగా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. మీకు ఎంత నానితే అంత టేస్టీగా అంత జ్యూసీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో నేను హాఫ్ కేజీ మటన్కి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. బాగా వాష్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ వాష్ చేసుకొని సరిపడంత వాటర్ పోసుకొని ఒక అరగంట లేదా గంట పక్కన పెట్టేసుకోవాలి. మీరు మటన్ వేసుకునే ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోనే ముందుగా పెట్టుకున్న మటన్ని వేసి హై ఫ్లేమ్లో బాగా వేపుకోవాలి. అప్పుడు పచ్చివాసన అంతా పోయి టెండర్గా రెడీ అవుతుంది. అన్ని ముక్కలకి అన్నిటికీ ఉప్పు కారం బాగా పట్టి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని, ఎక్కువ అవసరం లేదు, ఎక్కువ వేస్తే మరీ ఎక్కువ గ్రేవీ కింద వచ్చేస్తుంది. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మీరు వాటర్ కొంచెం ఎక్కువ పోసుకోండి. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని మూత పెట్టి ఒక 11 to 12 విజిల్స్ మటన్ బట్టి విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చే వరకు ఉంచి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బిర్యానీ గిన్నె పెట్టుకొని సరిపడా వాటర్ పోసి అందులోనే కొంచెం సాల్ట్, అలాగే బిర్యానీ సరుకులు, పుదీనా, కొత్తిమీర, కొంచెం ఆయిల్ లేదా నెయ్యి, నిమ్మరసం కూడా వేసుకొని వాటర్ని మరగనివ్వాలి. వాటర్ మరిగాక ముందు నానబెట్టుకున్న రైస్ని వేసి ఒక 80% వరకు ఉడకనివ్వాలి. 80% ఉడికాక స్టెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచకండి, నీరు ఆరిపోతే అంతా పియ్యంగా ఉంటుంది. వేయంగానే వేసేసుకుందాము. ఇప్పుడు ఒక మందంగా ఉన్న ప్యాన్ని ప్రీహీట్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకోండి. మటన్ని బాగా స్ప్రెడ్ చేసుకొని ఒక గిన్నెలో ముందు ఉడకపెట్టిన మటన్ని, ఆ తర్వాత రైస్ని కూడా స్ప్రెడ్ చేసుకొని పైన కొంచెం బిర్యానీ మసాలా, స్ప్రెడ్ చేసుకోవాలి బిర్యానీ మసాలాని. అలాగే ముందు ఉంచుకున్న కొంచెం పుదీనా, కొత్తిమీర ఉన్నాయి కదా, అవి కూడా కొంచెం లేయర్గా వేసుకోండి. అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా స్ప్రెడ్ చేసేసుకోండి. రైస్ వాటర్ ఉన్నాయి, ఇవి 2 గ్లాసెస్ ఆఫ్ వేసుకోండి. మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే వాటరే వేసుకోండి, మరీ ఎక్కువ వేయొద్దు, మటన్కి తగ్గట్టే వేసుకోండి. అప్పుడే మంచిగా టేస్టీగా ఉంటుంది, లేదా చప్పగా అనిపిస్తుంది. నెయ్యి కూడా ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ కూడా వేసి, మీకు ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోండి, అవసరం లేదంటే అక్కర్లేదు. కలర్ఫుల్గా అనిపిస్తుంది అంటే వేసుకోండి. ఇప్పుడు పైన మూత పెట్టి ముందుగా ప్రీహీట్ చేసిన ప్యాన్ మీద ఈ గిన్నె పెట్టేసుకోవాలి. మీకు అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. ఆ తర్వాత పైన కూడా ఏదో ఒక బరువు పెట్టి ఒక అరగంట సేపు దమ్మిచ్చేయాలి లో ఫ్లేమ్లో. ఆల్రెడీ మటన్ ఉడికింది కాబట్టి సరిపోతుంది. అరగంట తర్వాత ఒక 20 minutes
స్టవ్ ఆపేసి ఉంచేస్తే మీకు బాగా ఫ్లేవర్స్ అన్నీ రైస్కి బాగా పట్టి టెండర్గా సూపర్గా వస్తుంది. చూసారా ఎంత లేయర్గా టెంప్టింగ్గా వచ్చిందో మటన్ బిర్యానీ. మీరు ఎప్పుడు చేసినా ఇలానే వస్తుంది. ఇదే పర్ఫెక్ట్ మటన్ బిర్యానీ, సూపర్గా ఉంటుంది పర్ఫెక్ట్ లేయర్స్తో. ఎంత బాగా వచ్చిందో చూసేయండి. ముక్క కూడా చాలా సాఫ్ట్గా టెండర్గా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై